ఈరోజు వీడియోలో లాస్ట్ థర్స్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఇల్లు క్లీనింగ్, నా ఎక్సర్సైజ్, స్నానం, పూజ అయిపోయిన తర్వాత పిల్లలు నేను కలిసి సూర్యుడికి దండం పెట్టుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము. ఈ సీజన్లో పైన ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లని గాలి, ఎండ కూడా ఎక్కువగా ఉండదు. సో చాలా బాగా అనిపిస్తుంది. డైలీ 20 minutes to 30 minutes అలా టైం స్పెండ్ చేస్తున్నాము. ఇంకా కిందకి వచ్చాక బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేశాను. పిల్లలు లంచ్కి కూడా అదే కావాలి అన్నారు, కానీ ఆ లోపే అన్నం చేశాను. మా హస్బెండ్ కూడా లంచ్కి పెసరట్టు ఓకే అన్నాడు. ఇంకా ఆ రైస్ అలాగే పెట్టి నైట్కి పొటాటో రైస్ చేసుకున్నాము. పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక పక్కన అన్నం వంపుతున్నాను. స్టవ్ పైన దోశ మాడిపోతుంది అనుకున్నాను. అప్పుడే మా బాబు వచ్చి దోశ తీసి వేశాడు. ఈ చిన్న చిన్న హెల్ప్సే ఇంట్లో ఆడవాళ్ళకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాక నేను పెసరట్టు వేసుకొని తిన్నాను. అలాగే నువ్వుల లడ్డు కూడా. లాస్ట్కి కొంచెం మిగిలినది లడ్డు కట్టడానికి రాలేదు, సో అలాగే బౌల్లో పెట్టుకొని తిన్నాను. నేను పెసరట్టుకి చట్నీ ఏమీ ప్రిపేర్ చేయను. ఇలా జింజర్ పికిల్ తెచ్చుకుంటాను డీమార్ట్లో, అదే పెట్టుకొని తింటాము. ఆ తర్వాత బట్టలు ఫోల్డ్ చేసి మిగతా వర్క్స్ చేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాను. ఈ మధ్య ఒక చిన్న పాపతో ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఇంకా డిన్నర్కి పొటాటో రైస్ చేసుకొని తింటూ కా మూవీ చూసాము. యాక్చువల్గా 2 daysలో హాఫ్ మూవీ చూసాము. తర్వాత పిల్లలు పడుకున్నారు. నేను కిచెన్లో వర్క్స్ చేసుకొని పడుకున్నాను. నాకు కా మూవీ చాలా బాగా నచ్చింది. వీలైతే మీరు కూడా చూడండి, ఈటీవీ విన్లో ఉంది.